జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో టీడీపీ ఇన్ఛార్జ్ జేపీ శ్రీనివాస్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీటీడీ ఉద్యోగాలు, దొంగ ఓట్లు, ప్రోటోకాల్ అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ టీటీడీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డిని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం వైసీపీకి ఇష్టం లేదని, విద్యార్థుల మత్తుకు బానిస చేయడమే ఆ పార్టీకి తెలుసని ఆరోపించారు. 2 సార్లు టీటీడీ చైర్మన్ గా పనిచేస్తున్న భూమన ఒక్క ఉద్యోగమైనా కల్పించారా అని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించినట్లు తెలిపారు. ప్రోటోకాల్ అంశంపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదని, తమ హయాంలో అలాంటి గౌరవం ఇవ్వలేదని అన్నారు. టీటీడీలో దళారీ వ్యవస్థను పెంచి పోషించిన ఘనత భూమనకే దక్కుతుందని జేబీ శ్రీనివాస్ ఆరోపించారు. వాళ్ళ చేత గంజాయి అమ్మించాలి, గుట్కాలు అమ్మించాలి, వాటికి వాళ్ళని బానిసలు చేయాలి, బానిసలు చేసి ఎంతసేపు వాళ్ళ చుట్టూ తిప్పుకోవాలి, వాళ్ళ ఎలక్షన్లు వాడుకోవాలి, వాళ్ళ రౌడీజానికి వాడుకోవాలి. వీళ్ళు ఎవరన్నా బాగుపడితే వాళ్ళకి పోదు. ఇట్లా ప్రతి దాని మీద టీటీడీ మీద బురద చల్లడం. ఎందుకంటే తిరుపతి ప్రజలంటే కక్ష అతనికి. పోనీ గడిచిన 5 సంవత్సరాల్లో మీరు ఏమైనా ఉద్యోగాలు తెచ్చారంటే అవి లేవు. చేపల మార్కెట్లు పెట్టడం, వాలంటీర్ ఉద్యోగాలు వేయడం, అదే ఏదో పెద్ద ఉద్యోగాలు అంటే ఫీల్ అవ్వడం, ఇచ్చే 5,000కి వాళ్ళ చేత ఊడిగం చేయించుకోవడం. మేము ఈ డాక్టర్ పోస్టులో లేకపోతే సిమ్స్లో ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలని, రోగులకి మెరుగైన సేవలు అందించాలని చెప్పి కొత్త పోస్టులన్నీ వదిలి యువతకి ఉద్యోగాలు ఇస్తుంటే వీళ్ళ వల్ల కాక, అది ఈ కరుణాకర్ రెడ్డి వల్ల కాక అల్లాడుతున్నాడు. ఎందుకంటే తిరుపతి ప్రజలన్నా, రాయలసీమ ప్రజలన్నా కక్ష. 2 సార్లు చైర్మన్గా చేశాడు, ఒకసారి ఎమ్మెల్యేగా చేశావు. నువ్వేమన్నా ఇచ్చావా? ఒక్క పోస్ట్ అన్న టీటీలో ఇచ్చావా? సిమ్స్లో ఇచ్చావా? ఒక్కటి లేదే. పోనీ ఇట్లా గమ్మున ఇంట్లో కూర్చోకుండా 62,000తో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా కదలకుండా ఉండకుండా ఉన్నాడు. పోయిన మొన్న ఇప్పుడు సర్లు చూసాం. ఈ సర్లో మొత్తం 2,95,000 మంది ఓటర్లు ఉంటే 92,000 ఎగిరిపోయాయి. అంటే ప్రతి బూత్లో 200 నుంచి 300, 500 ఒక్కొక్క బూత్లో మొత్తం దొంగ ఓట్లు ఎక్కించింది. మీకు తెలుసు బై ఎలక్షన్స్లో ఎన్ని ఎక్కించారనేసి. దాని మీద నోరు మెదడడంలా. పోనీ అన్ని ఎక్కించుకున్నా కూడా ఏమన్నా చేశాడా? ఏమన్నా ఉద్ధరించాడా అంటే 62,000తో ఓడిపోయాడు. అయినా కూర్చోడు, ఏదో కుంటోళ్ళు వేసినట్లు వేసి ఏదో టైంలో మాట్లాడటము, బురద చల్లడము, టీడీ మీద కూర్చోడు. నిన్న దళారీ వ్యవస్థ గురించి మాట్లాడాడు. తిరుమల ఆయనకి ఎవరికి టికెట్ ఇవ్వలేదు, ఆయనకి ప్రోటోకాల్ ఇవ్వలేదని. గడిచిన 5 సంవత్సరాల్లో మాకేమి ఇచ్చారు మీరు? కనీసం దర్శనం చేయించారా? ప్రోటోకాల్ వద్దు, బ్రేకులు వద్దు, కనీసం దర్శనం కూడా కల్పించాల. ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఏదో పొరపాటు జరిగితే దానికి ఒక డిప్యూటీ సీఎంకి ఇవ్వలేదని చెప్పి దళారీ వ్యవస్థకి, వాళ్ళకి, వీళ్ళకి ఇస్తానని చెప్పి దళారీ వ్యవస్థను పెంచి పోషించింది నువ్వు. కొండకు ఒక దళారీ, పోలీసుకు ఒక దళారీ, మున్సిపల్ ఆఫీస్కి ఒక దళారీ, దళారీ వ్యవస్థను పెంచి పోషించింది నువ్వు. వాళ్ళ ద్వారా కోట్లు సంపాదించింది నువ్వు. నువ్వు ఎన్ని మాట్లాడినా, నువ్వు ఎన్ని చేసినా మేము ఉద్యోగాలు ఇవ్వడం గ్యారంటీ. మా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఉద్యోగస్తులు ఈ 3 సంవత్సరాలు ఇంకా కొత్త కంపెనీలు ఇంకా తెచ్చి ఉద్యోగాలు ఇవ్వడం తప్పదు. యువతకి వాళ్ళని మెరుగ్గా వాళ్ళ భవిష్యత్తుకు కానీ, వాళ్ళ కుటుంబ భవిష్యత్తుకు కానీ వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఉన్నత స్థాయిలో పెట్టడం గ్యారంటీ. నువ్వు ఎన్ని ఏడ్చినా ఇవి జరగవు. కాబట్టి కదలకుండా ఉండడం నేర్చుకో. ఇప్పటికీ 62,000, ఈసారి ఇంకా మించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దయచేసి నోరు మూసుకొని ఉంటే మంచిది, లేదంటే ప్రజలు నీకు ఇంకా బాగా బుద్ధి చెప్తారు. కూటమి రాష్ట్రం ఎలా అభివృద్ధి కావాలి, రాష్ట్రంలో యువతని ఎలా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 30 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. 30 సంవత్సరాలు ప్రజావేదిక కూల్చావు. అక్కడి నుంచి నువ్వు కూల్చే పనే కక్ష కట్టి జైలుకి పంపించావు నాయకులందరినీ. అలా చేసిన నువ్వు ఈరోజు మళ్ళా వస్తే మేము నరకతాం, మేము జైలుకి పంపిస్తాం అని ప్రజల్ని భయప్రాంతులు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ కరుణాకర్ రెడ్డి ఏంటంటే ఆయన మనుషులు చూస్తాం. 29లో మేము వస్తే ఏం వచ్చేది? మీరు జీవితంలో రారు. ఇంకా మిమ్మల్ని గతంలో 2 సార్లు ఎమ్మెల్యేలు చేసిందే
ప్రజలు ఎందుకు చేసామరా అనిపించుకుంటున్నారు. అది కొన్ని కారణాల వల్ల అయ్యారు. మీరు 2 సార్లు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నారు. మీ టర్మ్లో ఎన్ని టికెట్లు బ్లాక్ టికెట్లు అమ్మారో, ఎంత దళారీ వ్యవస్థ జరిగిందో బయట పెడతాం. చర్చకి వస్తావా రా. ఈరోజు బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయినప్పటి నుంచి కనీసం మా ఓటర్లు ఎవరిని అడిగినా కూడా ఏడా అనే ఇబ్బంది పడుతున్నాడు ఆయన. ఏ రోజు కూడా బ్రేక్ దర్శనానికి కానీ వాటికి కానీ ఏమి ముందుకు రావడం వల్ల ఆయన పట్టుకొని కావాలనే ఏదో చిన్న విషయం దొరికితే ఆయన గురించి మాట్లాడేది. ఈ రాష్ట్రంలో ఈ తిరుపతిలో ప్రజలు ఎన్ని విధాలుగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నారా? ఏమైనా ఇబ్బంది పడేట్టుకుంటే ఆ సమస్యల మీద మాట్లాడండి. మీ కొండ మీద అయితే మీ మాజీ మంత్రులు అయితే ఒక పెద్ద దళారీ వ్యవస్థ నడిపారు. ఒక్కొక్కసారి పోతే వందల దర్శనానికి వెళ్ళారు. మా 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ అంటే అప్పుడున్న చైర్మన్ కావచ్చు, ఆయన ధర్మారెడ్డి కావచ్చు, బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. మావి తెలుగుదేశం పార్టీకి ఉండే క్యాడర్లందరినీ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు. దర్శనం పోయే పరిస్థితిలే. మా ఎవరైనా ఒక లెటర్ పెట్టుకున్నాం అనుకోండి, మా పేరు వెనకాల లాస్ట్ లో రాస్తారు. ఎందుకు రాస్తారంటే అలా మీదంతా బ్లాక్ లిస్ట్ లో ఉందని. అది ఈ రాజకీయాలు మొదలైనప్పటి నుంచి కొండపైన ఏ రోజు కూడా రాజకీయాలు చేయనంత విధంగా మీరు గత 5 సంవత్సరాలు చేశారు. కరుణాకర్ రెడ్డి కావచ్చు, సుబ్బారెడ్డి కావచ్చు, నేనే సీఎం ఉన్న ధర్మారెడ్డి కావచ్చు, మీరు తిరుమల గురించి మాట్లాడతారు. తిరుమల పవిత్రత గురించి మీరు మాట్లాడతారు. అసలు మీ అర్హత లేదు. తిరుమల గురించి, తిరుపతి గురించి మాట్లాడే అర్హత మీకు లేనే లేదు. ఉంటే మిమ్మల్ని ఎందుకు 62,000తో ఊరు కాని ఊరిని ఆయన చేత ఓడించారు. ఇంకా నా బుద్ధి తెచ్చుకోండి. అభివృద్ధి చేయలే. మీరు తిరుపతిని సర్వనాశనం చేశారు, అవినీతి చేశారు. తిరుపతి నియోజకవర్గంగా జేపీ శ్రీనివాసుల్ని నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, మరి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ మాట్లాడుకొని తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా జేపీ శ్రీనివాసుల్ని అపాయింట్ చేసిన దానికి వారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అయ్యా కరుణాకర్ రెడ్డి గారు 3 ఏళ్ల క్రితం మన భైరవపట్టిడి శ్రీనివాసం కళ్యాణ మండపం పక్కన సిమెంట్ రోడ్డు, ఇక్కడ నుంచి రాల్చర్ రోడ్ ఆ దాకా సిమెంట్ రోడ్ వేసావు. నీ పీరియడ్లో వేసావు. కేవలం కాంట్రాక్టర్ నీకు కమిషన్ ఇచ్చి పర్సంటేజ్ ఇచ్చి నాణ్యత లేని రోడ్డు వేసారు. ఈ పొద్దు ఇప్పుడు వస్తూ ఉంటే మళ్ళా రోడ్డు పైన మళ్ళా రోడ్డు వేస్తా ఉన్నారు, సిమెంట్ రోడ్డు. కారణం ఏంటంటే పిచ్చులు తోటి సీనియర్ నాయకులు క్లస్టర్లందరూ కూడా పేరు. ఈరోజు తిరుపతిలో జరుగుతున్న ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా బదనాం చేయాలా, ప్రజల్లో శ్రోతం చేయాలనే ఉద్దేశంతో కరుణాకర్ రెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద ఎత్తున ఒక కుట్రల్లో భాగంగా ఏదో ఒక అంశం మీద రోజు అది ఈ 62,000 ఓట్లతో ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పారు కరుణాకర్ రెడ్డి కొడుకు ఇద్దరికి కూడా, ఈసారి తిరుమల జోలికి వచ్చిన, తిరుపతి ప్రజల జోలికి వచ్చిన, కూటమి నాయకుల జోలికి వచ్చిన నీకు తట్టా బుట్టా సర్ది పంపిస్తామని చెప్తున్నాం. ఆ మాట అయితే కట్టుబడి ఉంటున్నాం. ఇది కూటమి నాయకుల సాక్షి చెప్తున్నాము. నిన్ను తట్టా బుట్టా సర్ది పంపించామని మాత్రం వదిలిపెట్టాం. సార్, టీడీఆర్ బాండ్ నుంచి తిరుమలలో చాలా వరకు ఇప్పుడు విషయాలు బయట వస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఉండబోతున్న యాక్షన్ చేస్తున్నారండి. ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. త్వరలో యాక్షన్ ఉంటుంది. ఎస్ఐఆర్లో మొత్తం 2,95,000 ఓట్లు ఉండేవండి. ఆ 2,95,000లో దగ్గర 50,000 నుంచి 60,000 ఓట్లు ఎక్కించున్నారు.